ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనం కరెంటు బిల్లు పెంచకూడదు, పవర్ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు, లో వోల్టేజ్ సమస్య ఉండకూడదు, ఇంకా ఆధునిక పద్ధతులు అన్నీ కూడా మనం తీసుకొని ఇంకా పవర్ జనరేషన్, ఎందుకంటే రోజు రోజుకు పెరిగేది డిమాండ్, తగ్గేది అనేది ఉండదు. దాని ప్రకారం మనం కూడా సబ్స్టేషన్స్ నిర్మాణం చేసుకుంటూ కొత్త పద్ధతుల్ని పవర్ ఇప్పుడు సోలార్ తీసుకుంటాం, చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు, విండ్ చేస్తున్నారు, పిఎస్పీని తీసుకున్నాం. ఎక్కడ లేని విధంగా మనం బ్యాటరీ స్టోరేజ్ని కూడా ఇప్పటికే 10 సార్లు టెండర్లు పిలిచాం. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు కూడా ఈ పవర్ డిపార్ట్మెంట్ చేస్తుంది. రాబోయే రోజుల్లో పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ ఇప్పటికే 78 నుంచి 80% దాకా ఉంది. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో 90 నుంచి 95% పైన మనకు పాజిటివ్ పర్సెప్షన్ రావాలనేది చెప్పారు. గతంలో మనం చూసాం, ఒకసారి ఫ్లడ్స్ వచ్చినప్పుడు మన డిపార్ట్మెంట్ అంతా రేత్రనక పగలనక పనిచేసి దాదాపు 93 నుంచి 94% పాజిటివ్ పర్సెప్షన్ తీసుకొచ్చిన ఘనత ఎల్సీ డిపార్ట్మెంట్ నుంచి అవడం ఏమాత్రం పనిచేయదు. అదే కాదు, మొన్న ఈ మధ్య వైజాగ్ ఇటుపక్క ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా ఎస్పీడీఎస్ఎల్ నుంచి వాళ్ళ కుటుంబాలను అందరిని కూడా వదిలేసి వచ్చేసి ఇక్కడ దాదాపు 1500 నుంచి 2000 మంది, ఒక 15-20 వేల పోల్స్ తీసుకొచ్చి తుఫాను ఎప్పుడైతే తీరం దాటిన ఎమ్మటే రోడ్ల మీదకి వచ్చేసి మన వాళ్ళందరూ కూడా మచిలీపట్నం దగ్గర నుంచి చూసాం. అన్నీ కూడా దాదాపు 24 గంటల్లో పడిపోయిన స్తంభాలు, చెట్లు కొట్టేసి మళ్ళీ పవర్ని రీస్టోర్ చేసిన ఘనత కూడా మన డిపార్ట్మెంట్. రైతులనుకో పగలనక కష్టపడే డిపార్ట్మెంట్ కనుక మేము కూడా మీకే సమస్య ఉన్నా సరే మేమే ముందుండి పనిచేస్తాం. అట్లానే మీరు కూడా పవర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏ డిపార్ట్మెంట్కి రానంత పేరు మన డిపార్ట్మెంట్కి రావాలని చెప్పి మరొకసారి అధికారులందరినీ కూడా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.